బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని తెలిసిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికల్ గా అమ్మా ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అని ఉన్న తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే మోస్ట్ కామన్ సిమ్టమ్స్ మనం మిస్ అయ్యేది బ్రెయిన్ ట్యూమర్స్ లో ఫిట్స్ అని, ఫిట్స్ ఆర్ సీజర్స్ అంటాం. సో చాలా మంది ఫిట్స్ వస్తున్నప్పుడు కొందరు అంటే ఊర్లలో అంటే ఎంత వెరైటీ డౌట్స్ తో వస్తారు మా దగ్గర పేషెంట్స్. కొందరు అంటారు ఈ ఫిట్స్ 1 year నుంచి ఉన్నాయి, మరి ఎందుకు చూపిలేదంటే లేదు మా పక్కింటి ఆయన చేతబడి చేసినాడు అంటాడు, లేదు అంటే ఏదో ఒక జాతరకు పోయి ఈయనకి ఏదో రాంగ్ స్పిరిట్ ఈయనకి సోకింది అంటారు. సో అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఫిట్స్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. ఫిట్స్ ఉంది అంటే బ్రెయిన్ టిష్యూలో ఇరిటేషన్ ఉంటుంది అనమాట. సో ఇలాంటిది హెడేక్ గానీ, ఫిట్స్ గానీ, వామిటింగ్స్ గానీ, ఆర్ మాట్లాడడము ఇబ్బంది అవుతుంటే, అది కూడా ఈ సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవుతుంటే, అంటే ఫస్ట్ లో మైల్డ్ గా ఉండి రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి సిమ్టమ్స్, ఆర్ చెయ్యి కాలు ఏమైనా వీక్నెస్ ఒక సైడ్ వచ్చి నడిచేటప్పుడు సోలగడము, కింద పడిపోవడము, అన్కాన్షియస్ ఎపిసోడ్స్ అవుతున్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో తక్షణమే మనం న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరోసర్జన్ కలిసి దానికి అనుగుణంగా సిటీ స్కాన్, ఎంఆర్ఐ, కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకొని రోగ నిర్ధారణ చేయొచ్చు. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే దాని ట్రీట్మెంట్ విధానాలు వేరే వేరేగా ఉంటాయి.